పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న బాబుకి అయితే ప్రస్తుతం ఆరోగ్యము మెరుగ్గానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో జనసేన నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓ పక్క తీరిక లేకుండా ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడం, అలాగే ఆయన కొంచెం ఆందోళనగా ఉండడంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఆయన సింగపూర్ కూడా బయలుదేరుతూ ఉండడంతో వీరంతా కూడా జనసేన నేతలందరూ కూడా బాబుకి ఏం కాకూడదని త్వరగా కోలుకోవాలని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆందోళన నుంచి బయటపడాలంటూ వీరు నేరుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి పూజ చేసి అనంతరం కొండ కింద ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో కూడా పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి మరి బాబుకి అలాగే పవన్ కళ్యాణ్ ఆందోళన నుంచి పవన్ కళ్యాణ్ కూడా బయటపడాలంటూ కూడా వీరంతా కూడా కొబ్బరికాయలు కొడుతున్న ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. మొత్తం జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఆరోగ్యం మెరుగుపడాలంటూ కూడా వారందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే జనసేన నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? ప్రస్తుతానికి బాబు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ బయలుదేరుతున్నారు కదా, ఏం చెప్తారు? బాబు ఆరోగ్యం అయితే ఆరోగ్యంగానే ఉన్నారు. 14 మంది వీరితో పాటు 14 మంది కూడా ఆ ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకొని గాయాలైతే కాళ్ళకి చేతులకి అన్నిటి గాయాలయ్యాయి. మరి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మాటిచ్చి మన్యం ఏరియాలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయాన కొడుక్కి దెబ్బ తగిలినా సరే ఎన్ని లెక్క చేయకుండా ప్రజల కోసమే వారు ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకి కలిసి వాళ్ళ ఏదైతే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారమే ఆ జిల్లాలో మొత్తం పర్యటన చేసుకొని వారి అబ్బాయి దగ్గరికి బయలుదేరితే తప్ప పిల్లలైతే ఆరోగ్యంగా ఉన్నారని మాకున్న సమాచారం. ఆ ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని ఇక్కడ ఆంజనేయ స్వామిని మేము మనసారా వారికి ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. వారి కుటుంబానికి ఏమీ జరగకుండా అందరూ కూడా కుటుంబం అంతా క్షేమం ఉంటే ఈ రాష్ట్రం కూడా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు ఆందోళన చెందకూడదు. నాయకుడు ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంతో ఉంటేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మా ప్రగాఢ నమ్మకం. అందుకనే ఈరోజు ఆయన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తెచ్చుకున్నాం. రావి సౌజన్య ఉన్నారు. మేడం, బాబు పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పి చిరంజీవి గారు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు బాబుకి యాక్సిడెంట్ తెలిసి కూడా ఆయన నిన్న మాట ఇచ్చిన ప్రకారం కురుడి గ్రామానికి వెళ్ళి అక్కడ జనాలతో మమేకమైన తర్వాత సింగపూర్ బయలుదేరుతున్నారు. సో ఇక్కడ నాయకుడు డెడికేషన్ కనబడుతుంది, అలాగే కొడుకు కోసం పడే తాపత్రయం కనబడుతుంది. ఏం చెప్తారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ముఖ్యంగా కుటుంబం నాకు తర్వాత ముందు ప్రజలే నా కుటుంబం ప్రజల తర్వాతే నా కుటుంబం అని చెప్పని ఏదైతే మనకి మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారో అదే విధంగా ఈరోజు దాన్ని నిరూపించారు అన్నట్టుగా మేము కూడా చాలా భయపడ్డాం వార్తలు వచ్చినప్పుడు ఎలా ఏంటి అని చెప్పని. ఆయన వెంటనే హుటాహుటిగా బయలుదేరతారేమో అనుకుంటే కాదు, ప్రోగ్రామ్ ఏది క్యాన్సిల్ చేయొద్దు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి తీరుతాను, ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను వెళ్తానని చెప్పిన మాటలు నిజంగా మా అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఒక రంగంలో ఒకటి నమ్మి మనం బయటకు వచ్చామంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. అది కుటుంబం వల్ల అది ఇంకోటి ఏదైనా సరే అవ్వచ్చు, భగవంతుడు చూసుకుంటాడు. అలానే ఈరోజు మార్క్ శంకర్ కూడా ఆరోగ్యం బాగుందని చెప్పని తెలియటం మా అందరికీ ఆనందకరం. అలానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు నిలబడి అది ఆచరించడం చాలా మాట ఎవరైనా చాలా తేలిగ్గా చెప్తారు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు అది ఆచరించి చెప్పాలంటే అది అందరి వల్ల సాధ్యం కాదు. అది సాధ్యం చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి. సో ఇది జనసేన నాయకులందరూ చెప్తున్నారు. బాబు పరిస్థితి అయితే ప్రస్తుతానికి మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కురుడి గ్రామానికి వెళ్ళి అక్కడ గ్రామస్తులను కలిసిన తర్వాత సింగపూర్ బయలుదేరుతున్న ఈ పరిస్థితి నేపథ్యంలో తమందరికీ కూడా పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఎవరి కుమారుడికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి హుటాహుటిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, ఇచ్చిన మాట ప్రకారం ప్రోగ్రామ్ షెడ్యూల్ని కంటిన్యూ చేసి అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఆయన తిరిగి సింగపూర్ వెళ్తున్నారు. కాబట్టి ఆయన మాకు ఆదర్శమని. పవన్ కళ్యాణ్ కూడా మెంటల్గా ఆయన హెల్తీగా ఉంటే, బాబు కంగారు పడకుండా ఆయన హెల్తీగా ఉంటేనే జనసేన నాయకులు కానీ లేదా రాష్ట్రంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి జనసేన నాయకులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే జనసేన నాయకులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఇలాగే పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.